తల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. నేను మీ రాజశేఖర రెడ్డి బిడ్డను కడప అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాజశేఖర రెడ్డి బిడ్డ పులివెందుల ప్రజలు ఆశీర్వదిస్తారని ఓటుతో పాటు తమ ప్రేమను అభిమానాన్ని రాజశేఖర రెడ్డి బిడ్డ మీద మెండుగా కురిపిస్తారని సంపూర్ణ విశ్వాసంతో నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, కడప ఎన్నికలు అనూహ్యం. ఎక్కడా లేని విధంగా ఈరోజు దేశంలో కడప ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. మీ అందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు. రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా. అంతేకాదు 40 ఏళ్లు ఈ గడ్డ బిడ్డలకు సేవ చేసిన ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు. ఎప్పుడు ఎవరు ఏ కష్టంతో ఆయన దగ్గరికి వెళ్ళినా గంటల తరబడి ఏ పని గంటల తరబడి పట్టినా కూడా ఆ పనిని సాధించుకొచ్చేవాడు వివేకానంద రెడ్డి గారు. ఎన్ని రోజులైనా సరే ప్రజల మధ్య, ఆఖరికి నెలలో 27 సార్లు, ఒక రికార్డు తీస్తే 27 సార్లు ట్రైన్లలోనే ప్రయాణించాడంట, రాత్రులు గడిపాడంట. అంటే ఇటు నుంచి ఒక చోటికి ఇంకో చోటు నుంచి ఇంకొక చోటికి. అంతటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈ లోకంలో ఈ రోజుల్లో రావాలి అంటే, వెతకాలి అంటే భూతద్దం పెట్టుకుని వెతికినా దొరకడు. అంతటి నాయకుడు వివేకానంద రెడ్డి గారు. అంతటి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు. అలాంటి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇప్పటికి 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 ఏళ్ళు చిన్న కాలం కాదు, 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు వివేకానంద రెడ్డి బిడ్డ డాక్టర్ సునీత న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు, తిరగని పోలీస్ స్టేషను, తిరగని కోర్టు చుట్టూ లేదు. 5 సంవత్సరాలుగా న్యాయం కోసం వెతుకుతూనే ఉంది. 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అందుకే ప్రజాక్షేత్రంలోనైనా ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుందేమోనని మీ మధ్యకు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం అడగడానికి మీ ముందు నిలబడ్డారు. ఈరోజు 5 సంవత్సరాలుగా ఎంత పోరాటం చేసినా న్యాయం దొరకలేదు. కారణం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అడ్డుపడ్డారు. కాబట్టి హత్య జరిగిన రోజున మాకు తెలియదు ఎవరు హత్య చేశారు అని. ఆ రోజే తెలిస్తే ఆ రోజే చెప్పేవాళ్ళం, కానీ మాకు తెలియలేదు. అందుకు నిజమే, మేము అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారం కూడా చేశాం. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాలంలో సిబిఐ ఎంక్వైరీలో తేలిన విషయం, ఎంపీ అవినాష్ రెడ్డి గారి హస్తం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉంది అని నిందితుడిగా, అక్యూజ్డ్గా సాక్ష్యాలతో, ఆధారాలతో, రుజువులతో ఈరోజు సిబిఐ చెప్తున్న మాట. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లొకేషన్ పిన్ పాయింట్స్ ఉన్నాయి, డబ్బులు చేతులు మారాయి, అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తుంది సిబిఐ. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు ఒక్క వెంట్రుక కూడా పిక్కోలేకపోయింది సిబిఐ అవినాష్ రెడ్డి గారు. ఎందుకని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అడ్డుపడ్డారు. కాబట్టి సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి కర్నూలులో దోషి అయిన అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే జగన్మోహన్ రెడ్డి గారు తన పోలీసులను అధికార దుర్వినియోగం చేసి తన పోలీసులను, తన మూకలను
కాపలాగా పెట్టి అవినాష్ రెడ్డిని 3 రోజుల పాటు కాపాడుకున్నాడు. ఆఖరికి సిబిఐ ఉట్టి చేతులు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సిబిఐ చరిత్రలోనే ఇది ఎప్పుడూ జరగలేదు. అలా సిబిఐను కూడా అవమానం చేశారు. 5 సంవత్సరాలుగా న్యాయం జరగకపోతే ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఆక్రోశిస్తూనే ఉంది. ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన సమాధానాలు ఎన్నో ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి హత్య అంత క్రూరంగా ఘోరంగా జరిగితే 7 సార్లు గొడ్డలితో ఆయన తల మీద వేట్లు వేసి నరికి చంపితే, మెదడు కూడా బయటికి వస్తే, ఇల్లంతా రక్తపాతమైతే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. అప్పుడు సాక్షి ఛానల్ నడుపుతున్నది స్వయంగా భారతిరెడ్డి గారు. మరి అలా ఎందుకు చెప్పారు అని ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి గారు కేసు మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా ఎందుకన్నాడో ఇంతవరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు దాచుకోవడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే ఎవరు ఎంక్వైరీలు చేసుకుంటే మీకేమి, కడిగిన ముత్యంలా మీరు బయటకు వస్తారు అన్న నమ్మకం మీకుంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడానికి మీకు అభ్యంతరమేమి? ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు చిన్నపిల్లాడు అని వెనకేసుకొస్తున్నారు తప్ప ఈ రోజు వరకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నారు. ఎందుకని అని అడుగుతున్నాం. అవినాష్ రెడ్డి గారిని అంతగా కాపాడాల్సిన అవసరము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది అని అడుగుతున్నాం. ఈరోజు చెల్లెలు ఒకవైపు ఉన్నారు, భార్య బంధువులు ఇంకోవైపు ఉన్నారు. చెల్లెళ్ళ కంటే ఎక్కువయ్యారా? వివేకానంద రెడ్డి గారి కంటే ఎక్కువయ్యారా? నిన్న ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఒక కజన్కు ఇంకొక కజన్కు మధ్య జరుగుతున్న పోరాటం అంటే ఇది కాదు. ఒక కజన్కి ఇంకొక కజన్కి మధ్య జరుగుతున్న పోరు కాదు ఇది. నిజానికి ఇది వివేకానంద రెడ్డి గారి సొంత చిన్నాన గురించి జరుగుతున్న పోరు, న్యాయం కోసం జరుగుతున్న పోరు. ఎవరన్నా వివేకానంద రెడ్డి గారు సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు. వివేకానంద రెడ్డి గారికి కొడుకులు ఉన్నారా అన్నా? ఒకతే బిడ్డ ఉంది, న్యాయం కోసం కొట్లాడుతుంది. మరి వివేకానంద రెడ్డి గారికి కొడుకులు లేనప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా? ఆ బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అలా వ్యవహరిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? తండ్రి తర్వాత తండ్రి అంటుంది వాడు చిన్నాన అంటారే, మరి అలాంటి చిన్నాన హత్య జరిగితే, అన్యాయం జరిగితే నిందితుల పక్షాన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా మూర్ఖంగా నిందితుల పక్షాన ఎందుకు నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతవరకు సమాధానం చెప్పలేదు. 5 సంవత్సరాలుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంకో మగాడు లేడా? అంతకంటే మగాడు లేడా? ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఒక నిందితుడికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరాలు, సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాష్ నిర్దోషి అని, కాబట్టి ఆయనకు సపోర్టు చేస్తున్నారట. ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం. గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్విన్స్ అయితే ఇంకా మొత్తం ప్రపంచమంతా కన్విన్స్ అయిపోవాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లానా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా? అసలు కన్విన్స్ అవ్వాల్సింది ఎవరు? ప్రజలు కాదా? సిబిఐ కాదా? జడ్జిలు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారట, ఆయనకు చెప్పుకున్నారట, ఈయన కన్విన్స్ అయ్యారట. మరి ఆ చెప్పుకోవడం ఏదో సిబిఐకి చెప్పుకోవచ్చు కదా, సిబిఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా, జడ్జిలను కూడా కన్విన్స్ చేయొచ్చు కదా. తప్పించుకొని తిరగడం ఎందుకు? బెయిల్ మీద తిరగడం ఎందుకు? సాక్ష్యాలు ఆధారాలు మీ ఫోన్లు మీ గట్రాలు సబ్మిట్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారట, ఇక లోకమంతా ఒప్పుకోవాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి, వివేకానంద రెడ్డి గారి విషయంలో న్యాయం జరగటం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు న్యాయం పక్షాన నిలబడింది.
ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. నా బిడ్డల్ని పక్కన పెట్టి, నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరి అంత త్యాగం చేసిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది? ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను కాబట్టి, అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. అన్నా, ఈ ఎలక్షను ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క న్యాయం నిలబడింది, ఒక పక్క నేరం నిలబడింది, ఒక పక్క ధర్మం నిలబడింది, ఇంకో పక్క డబ్బు అధికారం నిలబడింది. అన్నా, మీరు ఏ వైపు? ఈరోజు ప్రపంచమంతా కడప తిక్కు చూస్తుంది. కడప ప్రజలు న్యాయం వైపా నేరం వైపా అని మన దేశం కాదన్నా, ప్రపంచం మొత్తము చూస్తుంది. అన్నా, న్యాయాన్ని గెలిపించాల్సిన బాధ్యత, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలిగించాల్సిన బాధ్యత కడప ప్రజల మీద ఉంది. మరి ముఖ్యంగా పులివెందుల ప్రజల మీద ఉంది. ఇక్కడ ఈ పులివెందుల గడ్డ మీద చనిపోయాడు వివేకానంద రెడ్డి గారు. మీ బిడ్డ, మీకోసం పనిచేసిన బిడ్డ, అన్నా అంటే పలికినవాడు, సార్ అంటే పలికినవాడు. అలాంటి వాడికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది. ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు, ఒక రాజశేఖర రెడ్డి గారి రక్తం కాదు, మీ అందరూ రాజశేఖర రెడ్డి గారి బంధువులే, మీ అందరూ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే. నేనెంతో మీరు అంతే, రాజశేఖర రెడ్డి గారికి నేనెంతో పులివెందుల ప్రజలు కూడా అంతే. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, న్యాయాన్ని గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడుగుతున్నారు. ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి అన్నా, ఆశీర్వదించండి. నన్ను ఎంపీని చేయండి. మీ రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, మీ ఎంపీగా నేను మీకు అలా సేవ చేయడానికి సిద్ధం, అలా మీకు అందుబాటులో ఉండడానికి సిద్ధం. మీరు నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ఇక్కడ కాదు, అవసరమైతే పార్లమెంటులో కూడా మీకోసం కొట్లాడుతుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా మీకు మాటిస్తున్నా, నన్ను గెలిపించండి, నన్ను గెలిపించండి. ఈ గడ్డ మీదనే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారో, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే అవకాశం ఇమ్మని ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తమ్మా అన్నా, హస్తం గుర్తు అన్నా, హస్తం గుర్తు. సౌభాగ్యమ్మ గారు, వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు, అందరు నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాం. మా చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి మా పేరు పేరున నేను మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను.